హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్ఫిడెంట్ ప్లస్ శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మేమైతే అనకాపల్లి వెళ్తున్నాము. అనకాపల్లి నూకాలతల్లి గుడికాసి అయితే వచ్చేసామండి. అక్కడ ఒక రోడ్ అస్సలు ఖాళీ లేదు. సో అందుకనే తిరిగి రిటర్న్ అయిపోయి గౌరపాలెం కాసి అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా హస్బెండ్. అక్కడ కూడా చాలా రష్గా ఉన్నాయండి రోడ్లు. ఇదైతే కన్యకా పరమేశ్వర టెంపుల్. మా హస్బెండ్ అయితే రోడ్లు ఖాళీలో ఉండి సందులో నుండి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది గోసాల హాస్పిటల్కి వెళ్ళే రూట్ అండి. మా హస్బెండ్ మా పిల్లలు కూడా ఈ గోసాల హాస్పిటల్లోనే పుట్టారు. ఇదంతా కూడా గోసాల హాస్పిటల్కి వెళ్ళే రూట్ అండి. అనకాపల్లిలో సూరిబాబు చపాతీ సెంటర్ అండి, చాలా ఫేమస్ అయింది. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది కోటక్ మహీంద్రా బ్యాంకు. ఇదైతే వాణి రేడియమ్స్ అండి. మన ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి. సో అనకాపల్లి జాతర అయితే మొదలైందండి. చూడండి రోడ్లు అవి కూడా ఎంత రష్గా ఉన్నాయో, ఎక్కడ కూడా ఖాళీ లేదు. సో ఇది మేమైతే పెరుగు బజార్ వైపు అయితే వెళ్తున్నామండి. నాకైతే కొన్ని లైనింగ్స్ కావాలని నేనైతే పెరుగు బజార్ సెంటర్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ కూడా షాప్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో షాప్స్ అన్నీ కూడా. ఇక్కడైతే దుడ్డపార షాప్లోకి అయితే వెళ్ళి నేను లైనింగ్ తీసుకున్నాను. ఇదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో బయటకు వచ్చే దారి. ఇక్కడైతే పూరి బాగుంటుందండి. పూరి చాలా ఫేమస్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తిని నాకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే రైల్వే స్టేషన్కి లోపల వెళ్ళే రూటు. ఇక్కడైతే అన్న క్యాంటీన్ కూడా పెట్టారు. సో మేమైతే తిరిగి ఇదైతే ఐస్ ఫ్యాక్టరీ అండి. ఇది అక్కడ రింగ్ రోడ్ కాసి ఉంది రైస్ ఫ్యాక్టరీ. ఇదైతే బెల్లం మార్కెట్. ఇదైతే సరస్వతీదేవి టెంపుల్ అండి. సో సిఎంఆర్ కాసి అయితే వచ్చాము. చాలా బాగున్నాయి కదండి షాపులన్నీ. శ్రీరామ జ్యువెలర్స్ మేమైతే ఎక్కువగా జ్యువెలరీ అయితే శ్రీరామ జ్యువెలర్స్లో అయితే తీసుకుంటాము. ఇదంతా కూడా అనకాపల్లినండి. పెరుగు బజార్ నుండి 4 రోడ్స్ వరకు ఇదంతా అనకాపల్లి జిల్లా అండి. మన అనకాపల్లిలో కేఎఫ్సి కూడా ఉందండి. చూడండి చాలా బాగున్నాయి కదా షాపులన్నీ కూడా. ఇక్కడైతే సద్గురు పర్ఫ్యూమ్ అనేది మహిళా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉన్నదండి. సెంట్స్ అవి చాలా బాగుంటాయండి. సో ఇదంతా కూడా ఇదైతే స్టేడియం రోడ్డు. ఇక్కడైతే నూకాలతల్లిని ఊరేగిస్తారు అనుకుని మేము వచ్చామండి. కానీ ముందుగానే ఊరేగించారు. మేమైతే మిస్ అయిపోయాము. సో ఇదంతా కూడా లక్కీ షాపింగ్ మాల్, ఎంఎస్ రావు షాపింగ్ మాల్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగుంది కదండి అనకాపల్లి. ఈ లైటింగ్ కూడా చాలా బాగా అయితే పెట్టారు. ఇదేమో ముప్పన షాపింగ్ మాల్. చాలా బాగా లైటింగ్స్ అవి పెట్టారు. మొత్తం అనకాపల్లి అంతా కూడా లైటింగ్తో నిండిపోయింది. చాలా బాగుంది. మేమైతే తిరిగి పార్క్ సెంటర్ కాసి అయితే వచ్చేస్తున్నాం. ఇదైతే సంతబయలు దగ్గర నూకాలతల్లిని అయితే పెట్టారండి. మేమైతే చూద్దామని అక్కడికైతే వెళ్ళాము. చాలా బాగుందండి. పాటలు కూడా పాడుతున్నారు. సో మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.